నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలను వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలను చూస్తున్నట్లయితే ఇది యూరియా యాప్ వద్ద అంటూ కూడా పెద్ద ఎత్తున యూరియా యాప్ రద్దు చేయాలంటూ కూడా నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం ధర్మోరాలో గిడ్డంగి ముందు ధర్నా చేస్తున్న రైతులు అని క్లియర్ కట్గా ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. ప్రధానంగా యూరియా యాప్ వద్దంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా యాప్ వద్దు, మాకు యూరియా కావాలి నేరుగా అని చెప్పేసి రైతులు గలమెత్తుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. రైతుకు మళ్ళీ నరకం అంటూ కూడా ప్రధానంగా బ్యానర్ వార్త చూడొచ్చు. భూమి శిస్తు వసూలు చేస్తామని చెప్పేసి మంత్రి హోదాలో పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమారం రేపుతున్నటువంటి అంశం. ప్రధానంగా నిన్న ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్ణయాన్ని అసెంబ్లీలోనూ చర్చిస్తామన్న మంత్రి, అలాగే రైతు భూమిపై నామమాత్రపు పన్ను వేస్తామని ప్రకటన, శిస్తు రసీదు ఉంటేనే భూమికి రక్షణ అని వెల్లడి, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో ఫ్యూడల్ ఆలోచన ఉన్నదంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. నాడు తెలంగాణలో భూమి రకం అంటే నరకం, శిస్తు కట్టకుంటే రైతుల ఇండ్ల దర్వాజలు ఇసిరిలు, అలాగే పశువులు ఎడ్ల బండ్లను కూడా గుంజుకెళ్ళినటువంటి రోజులు మళ్ళీ వస్తాయి అనేది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. రైతుల బాధలు చూసి రకం రద్దు చేసినటువంటి ఎన్టీఆర్, అలాగే 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ తెరపైకి తెచ్చిన కాంగ్రెస్, ఏదైతే కాంగ్రెస్ మళ్ళీ పాత రోజులను తీసుకొస్తుందని చెప్పడానికి ఇవే ఉదాహరణ, రైతులకు ఎట్లా హింసిస్తుందనేది చెప్పడానికి ఇవే ఉదాహరణలుగా మనం చూడవచ్చు. రైతుల నుంచి భూమి పన్ను వసూలుకు పన్నాగం పన్నుతోంది. అసలు ఖమ్మం జిల్లా దమ్మపేటలో నిర్వహించినటువంటి సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆనాడు పట్వారీ వ్యవస్థను తీసేసినటువంటి తర్వాత కూడా కొద్ది రోజుల దాకా రకం కట్టే వ్యవస్థ ఉండేది. దానివల్ల ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదనే విషయం తెలిసేది. ఇప్పుడు భూముల సమస్య పరిష్కారం కోసం అలాంటి వ్యవస్థ తేవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు ఉన్నట్టు ఎకరానికి 100 అన్నట్టుగా కాకుండా నామమాత్రపు రకం శిస్తు కడితే ఇచ్చే రసీదుతో భూమిపై భద్రత కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇదే పద్ధతిని ప్రవేశపెట్టి నామమాత్రపు భూమి శిస్తు వసూలు చేసే ఆలోచన చేస్తున్నది. దీనిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెట్టి ఎలాంటి పాలసీ తీసుకురావాలనేది నిర్ణయిస్తామంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా మనం ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే, ఆశలు వదులుకున్న ప్రజలు ఇల్లు చదువుకుంటున్నటువంటి నేతలు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా ఉన్న కాలం 18 నెలలే, కానీ వాళ్ళు ఏదో చేస్తారన్న ఆశ రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గంలోనూ కనిపించట్లేదు. ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ నమ్మకం కోల్పోతున్నారు. నన్ను కోసిన రూపాయి రాదు అని సీఎం స్వయంగా ప్రకటించడంతో సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో ఆశలు మరింత సన్నగిలుతున్నాయంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. అలాగే హైడ్రా పేరుతో ప్రభుత్వం సృష్టించినటువంటి పెను విధ్వంసం, బాధిత ప్రజలు పాలకులకు శాపనార్థాలు పెట్టడమే కాదు, ఎన్నికలు వస్తే తడాకా చూపిస్తామనే స్థాయికి చేరింది. ఇప్పుడు రాష్ట్రంలో సకల జనులు కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేసినాం అనే భావనలో వచ్చారు. అలాగే కేసీఆర్ అన్న నువ్వు మళ్ళీ రావాలి అంటూ కూడా కెమెరాల ముందు ప్రజలు చేస్తున్నటువంటి ఆర్తనాదాలే ఇందుకు రుజువు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనల వైఫల్యాలు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి తీవ్ర అసంతృప్తిపై సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి రాసినటువంటి ప్రత్యేక వ్యాసం వేదికలో ఉన్నటువంటి అంశం. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే, వెన్నుపోటు పొడిచింది తెలంగాణ నేత అంటూ కూడా ఏదైతే మీనాక్షి నటరాజన్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. నమ్మించి కాదు మరిపించి గొంతు కోసారు, రాహుల్ వద్ద మీనాక్షి నటరాజన్ ఆవేదన వ్యక్తం చేశారంటూ కూడా వార్త చూడొచ్చు. లీకు వీరులు ఎవరో గ్రీకు వీరులు ఎవరో త్వరలో తెలుస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే, షబ్బీర్ అలీకి షోకస్ నోటీసులు ఇచ్చారు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. సొంత పార్టీ నేత పైన ఆరోపణలు వచ్చాయి, మహిళలపైన చులకన వ్యాఖ్యలు చేసినందుకు గాను నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. టీపీసీసీ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం క్లియర్ కట్గా. ఇక మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, స్కూలు టెండర్లలో 3,000 కోట్ల స్కామ్, ఏదైతే నిన్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఆధారాలతో సహా నిన్న డీటెయిల్గా వివరించారు ఆర్ఎస్పీ. దానికి సంబంధించి చూడొచ్చు. సెంట్రలైజ్డ్ టెండర్లతో సర్కారు గోల్మాల్ చేస్తుందంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే కాంగ్రెస్ పాలనలో స్కామ్ల పరంపర కొనసాగుతుందంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. వంతపాడుతున్న మోడీ సర్కారు కూడా ఏదైతే కాంగ్రెస్ సర్కారు స్కామ్లు చేసుకుంటా పోతూ ఉంటే వారికి అటు బీజేపీ కేంద్రం అండగా నిలుస్తుంది, మోడీ సర్కారు అండగా నిలుస్తుందంటూ కూడా ఆయన ఆరోపించారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. అడ్డూరి అజారుద్దీన్వి పచ్చి అబద్ధాలంటూ కూడా ఆయన నేను చెప్పినటువంటి సందర్భం. మిడిమిడి జ్ఞానంతో హరీష్ రావు పైన
ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం, అసలు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా హుందాగా ఉండాలి ఆరోపణలు చేస్తే అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ అంశం సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ భవన్లో శనివారం స్కూలు టెన్నుల అవకతవకలు ఉన్నాయంటూ ఆధారాలు మీడియాకు చూపుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చిత్రంలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్, అలాగే తుంగ బాలు, గోపగాని రఘురాం, అబ్రాహం హుస్సేన్, ఆజాద్ వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లో స్కూళ్ళలో 3,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా ఆయన ఆధారాలతో సహా నిన్న చెప్పినటువంటి సందర్భం. ఏదైతే కాంగ్రెస్ పాలనలో స్కామ్ల పరంపర కొనసాగుతుంది, అలాగే దానికి సంబంధించి చెప్పొచ్చు. తెలంగాణ వాళ్ళంటే చిన్న చూపు ఎందుకంటూ కూడా ఇక్కడ చెప్పినటువంటి సందర్భం చూడవచ్చు. తెలంగాణకు చెందినటువంటి మన షూస్ అనే కంపెనీ పెట్టుకున్న ఓ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుడు గురుకులాలకు షూస్ సరఫరా చేస్తానని దరఖాస్తు చేయగా తిరస్కరించింది నిజం కాదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. 300 కోట్ల టర్నోవర్ చూపాలని చెప్పడం శోచనీయమంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం. పేద కుటుంబానికి చెందినటువంటి ఆయన అంత పెద్ద మొత్తంలో టర్నోవర్ ఎలా చూపిస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అడ్లూరికి వినతి పత్రం ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు తప్ప పట్టించుకోలేదంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది ఇంపార్టెంట్ వార్త. ఇది ప్రజాస్వామ్యమా రాచరికమా అంటూ కూడా నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్నించారు. అలాగే మేధావులు కూడా అక్కడ బడిలేని ఊరు ఉంటుందంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం, ప్రధానంగా ఏదైతే 27,000 స్కూళ్ళను కాస్త 4,000 స్కూళ్ళ వరకు కుదిస్తామని చెప్పేసి నిర్ణయాలు జరుగుతున్నాయో ఆ నిర్ణయాలకు సంబంధించి బడి లేని ఊరు ఉంటుందంటూ కూడా మేధావులంతా కూడా ప్రశ్నించినటువంటి అంశం. ప్రధానంగా 23,000 స్కూళ్లను రద్దు చేస్తామనడం బాధాకరం అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా వారు డిమాండ్ చేశారు. దాంతో పాటుగా సీఎం క్షమాపణలు కూడా చెప్పాలి తెలంగాణ సమాజానికి కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం. లేదంటే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సిందంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి భాష విని పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటూ కూడా ప్రశ్నించారు. ఏదైతే ముఖ్యమంత్రి భాష ఏ సమావేశం పెట్టినా, ఏ మీటింగ్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా, ప్రెస్ నోట్ కావచ్చు, చిట్ చాట్ కావచ్చు, ఎక్కడ పెట్టినా మాట్లాడే తీరు, మాట్లాడే వ్యవహార శైలి చూస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం కావచ్చు, ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. పిల్లలు ఏం నేర్చుకుంటారు, మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు పిల్లలకంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. పిల్లలు ప్రైవేటు స్కూళ్ళకు ఎందుకు వెళ్తున్నారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ప్రధానంగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య లేకపోవడం కావచ్చు, బడులను ఇలా తగ్గించడం కావచ్చు, ఈ నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్ళను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ళను ఆశ్రయించాలని పేదవాళ్ళ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఎందుకు లేవంటూ కూడా వారు ప్రశ్నించారు. 3 లక్షల కోట్ల బడ్జెట్తో విద్యారంగాన్ని కాదని మీరు ఏ అభివృద్ధి చేసినా అది అభివృద్ధి కాదంటూ కూడా వాళ్ళు సూచన చేశారు. రేవంత్ పాలనపై ప్రొఫెసర్ హరగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా సీరియస్ అయినటువంటి సందర్భం కూడా చూడొచ్చు. ఎస్టేట్స్ సరసన కొత్తగా రియల్ ఎస్టేట్ వచ్చేసిందంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం. స్కూలు రద్దు చేసి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వస్తుంది, రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలంటూ కూడా మాడభూషి అనే వాళ్ళు కూడా చెప్పినటువంటి అంశం. ప్రధానంగా ఇక్కడ ఇందులో హరగోపాల్ అలాగే ఆచార్య మాడభూషి శ్రీధర్ కూడా చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్న సందర్భంలో చాలా సలహాలు ఇచ్చినటువంటి సందర్భం మనం చూడొచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకా మిగతా వార్త చూసుకున్నట్లయితే రావల్కోల్ కలవరం అంటూ కూడా నిన్న కంటిన్యూ వార్త చూడొచ్చు. నిన్న ఏదైతే ఈ స్కామ్కి సంబంధించి నమస్తే తెలంగాణ ప్రచురించింది, అలాగే దానికి సంబంధించి వల్ల కూడా కంటిన్యూ ఆర్టికల్ ఉంది. కష్టాచితాన్ని ఇనాం భూముల్లో పోసామా ఆందోళన వ్యక్తం చేస్తున్న కొనుగోలుదారులు, అలాగే 130కి పైగా ప్లాట్ల యజమానులు నష్టపోయే ఛాన్స్ ఉంది. నమస్తేలో ప్రచురితమైనటువంటి భూమంత్రులపై సర్వత్రా చర్చ జరుగుతున్నటువంటి అంశం సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ వార్తలు మనం చూసాం. దీనికి సంబంధించి విశ్లేషించే ముందు